Hello, Namaste, Name Meena. Welcome back to Manadhaba. Happy Makar Sankranti to all my lovely viewers. How are you? I hope you are happy and fine. I hope you all are in festive mood, enjoying the holidays. If you have not made any special sweet for this Sankranti, try these super easy coconut laddus. Do try these laddus. They are simple, tasty and easy. ఇవాళ మనం కోకోనట్ లడ్డూస్ చేస్తున్నాం. ఇది చాలా ఈజీ రెసిపీ. మనం డెసికేటెడ్ కోకోనట్ తో చేద్దాం. కోకోనట్ హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే. కోకోనట్స్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ కూడా. ఇది కోకోనట్ మన స్కిన్ కి మంచిది, మన హెయిర్ కి మంచిది. కోకోనట్ మన స్టమక్ లో సైడ్ ఫ్యాట్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. కోకోనట్ లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. కోకోనట్ మన గమ్స్ కూడా మంచిది. మనం చూ చేసి తింటాం కాబట్టి మన గమ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. కోకోనట్స్ ఓరల్ హెల్త్ కూడా మంచిది. మన మౌత్ లో ఏమన్నా బ్యాడ్ స్మెల్ అవి ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది కోకోనట్ తింటే. కోకోనట్ ఏ ఫామ్ లో అయినా మంచిది. కోకోనట్ మిల్క్, రా కోకోనట్, డెసికేటెడ్ కోకోనట్, ఆయిల్ ఎలా తిన్నా సూపర్ బెనిఫిషియల్ కోకోనట్. కోకోనట్స్ మంచి ఫేస్ ఎక్సర్సైజ్ కూడా. కోకోనట్ పీస్ ఒకటి తింటే చాలు, మన ఫేస్ ఎక్సర్సైజ్ మామూలుగానే అయిపోతుంది. ఫ్యాట్ ఉంటే మీ ఫేస్ మీద అది కూడా రెడ్యూస్ అవుతుంది. స్కిన్ గ్లో అవుతుంది. అన్ని స్కిన్ టైప్ కి సూటబుల్ కోకోనట్. మన బాడీ మీద ఏమన్నా స్కార్స్ ఉంటే కోకోనట్ ఆయిల్ రాసుకుంటే అది లైట్ చేస్తుంది ఆ స్కార్ ని, డార్క్ నుంచి. అందుకని కోకోనట్ చాలా బెనిఫిషియల్. మన హెయిర్ కూడా చాలా మంచిది. సౌత్ ఇండియాలో అయితే బాగా కోకోనట్ యూస్ చేస్తారు. చట్నీ రోజు తింటారు, అందుకే వాళ్ళ హెయిర్ చాలా బ్లాక్ గా ఉంటుంది. కోకోనట్ ఆయిల్ కుకింగ్ లో కూడా యూస్ చేసుకుంటే చాలా మంచిది. దానికి హై స్మోకింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఏ ఆయిల్ కి అయితే హై స్మోకింగ్ పాయింట్ ఉందో ఆ ఆయిల్ చాలా బెస్ట్ కుకింగ్ కూడా. మస్టర్డ్ ఆయిల్ కి హై స్మోకింగ్ పాయింట్ ఉంటుంది, కోకోనట్ ఆయిల్ కూడా హై స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. అందుకని అవి చాలా మంచిది. మరి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కోకోనట్ కి. తొందరగా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? కోకోనట్ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డెసికేటెడ్ కోకోనట్స్ 3 కప్స్, మిల్క్ 1.5 కప్, మిల్క్ పౌడర్ 1/2 కప్, షుగర్ 1 కప్, ఘీ 2 tablespoons and desiccated coconut to roll the coconuts. ఇంక కడాయి పెట్టుకుందాం. కడాయిలో ఫస్ట్ ఘీ యాడ్ చేసుకుందాం. ఫ్లేమ్ మీడియం టులో ఘీ మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ డెసికేటెడ్ కోకోనట్ దానిలో యాడ్ చేయాలి. కొంచెం ఫ్రై చేయాలి ఈ కోకోనట్ ని మనం ఘీలో. మీరు కోకోనట్ పౌడర్ తెచ్చుకొని చేసుకోవచ్చు. కొబ్బరి లౌజ్ రెసిపీ కావాలంటే మీకు జాగరీతో, అది నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, అది కూడా చేసి చూపిస్తా. బర్న్ అవ్వకుండా చూసుకోండి, బ్రౌన్ కలర్ రాకూడదు మనకి. లోలో పెట్టుకోవాలన్నా లోలో పెట్టుకోవచ్చు ఫ్లేము, ఏం పర్వాలేదు. కోకోనట్ లో కూడా దాని ఆయిల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం వేసినప్పుడు చాలా డ్రైగా ఉంది. ఇప్పుడు కోకోనట్ కూడా దాని ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. మీరు కావాలంటే ఫ్రెష్ కోకోనట్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. రెండు టేస్ట్ అస్సలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ఫస్ట్లో కలర్ ఎలా ఉందో, తర్వాత కలర్ ఎలా ఉందో. ఇంకా కోకోనట్ దీని ఆయిల్ రిలీజ్ చేసేసింది. దీనిలో 1.5 కప్ మిల్క్ వేసేయండి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేసుకుంటే బెటరు. ఏదైనా మనం చేసేటప్పుడు దానికి కొంచెం పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే అన్నీ చాలా బాగా వస్తాయి. మీరు ఈ లడ్డూని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, నేబర్స్తో షేర్ చేసుకోండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. మనం ఏదైనా పంచుకొని తింటే దాని ఆనందమే వేరు. మనం లంచ్ అయినా ఏదైనా ఒక్కళ్ళమే కూర్చొని తింటే అసలు ఆ లంచ్ కూడా బాగోదు. ఏమైనా నలుగురు కూర్చొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మన లడ్డు కొంచెం బైండ్ అవటం స్టార్ట్ అయింది. దీనిలో షుగర్ వేద్దాం. నేనైతే ఫ్లేమ్ లోలో పెట్టేశాను. దీనికి మీరు నాన్ స్టిక్ కడాయి యూజ్ చేసుకుంటే బెటరు. దీనిలో 1 కప్ షుగర్ వేసుకుందాం. ఇంకా షుగర్ మెల్ట్ అయితే మన డెసికేటెడ్ కోకోనట్ కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇంకా మనం ఇలా తీసుకుంటే మనకి బాల్ ఫామ్ అవ్వాలి. చూడండి బాల్ ఫామ్ అవుతుంది. ఇంకొంచెం కుక్ చేద్దాం దీన్ని. మీరు బెల్లం యూజ్ చేసేటట్లయితే ఫ్రెష్ కోకోనట్ యూజ్ చేసుకోండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేరే వెరైటీ. షుగర్ది ఇలా చేసుకోండి, బెల్లంది అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వెనక స్కిన్ తీసేసి ఫ్రెష్ కోకోనట్ది దాన్ని మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇంకా సేమ్ ఇలానే ప్రాసెస్. డ్రై రోస్ట్ చేసి లేకపోతే ఘీలో 2 స్పూన్స్ ఘీలో
రోస్ట్ చేసేసి జాగరీ వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్. దానిలో మీరు మిల్క్ పౌడర్ వేయని అవసరం లేదు. ఇది సాఫ్ట్గా అయిందో లేదో కొంచెం నోట్లో వేసైనా చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఫస్ట్ కంటే ఉండ కొంచెం ఇంకా టైట్ అయింది. మిల్క్ పౌడర్ వేస్తే ఇంకొంచెం టైట్ అవుతుంది. చూడండి అంతా బైండ్ అవ్వటం స్టార్ట్ అయిపోయింది. ఫ్లేమ్ లోనే పెట్టుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీనిలో మనం మిల్క్ పౌడర్ వేసుకొని 2-3 మినిట్సే కుక్ చేయాలి, ఎక్కువసేపు కుక్ చేయకూడదు, లేకపోతే చూయిగా ఉంటాయి. ఆఫ్టర్ యాడింగ్ మిల్క్ పౌడర్ ఓన్లీ కుక్ ఫర్ 2-3 minutes on low flame. Don't overcook, otherwise the ladoos become chewy. ఇంక ఇది రెడీ అయిపోయింది. దిస్ ఈజ్ రెడీ. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. మేక్ లడ్డూస్ వెన్ ఇట్ ఈస్ లూక్ వార్మ్ ఆర్ లూక్ హాట్. డోంట్ మేక్ లడ్డూస్ వెన్ ఇట్ ఈస్ కూల్ డౌన్. లడ్లు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇలా ఉండాలి. ఇలా ఉండలాగా ఫామ్ అవుతుంది. ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి తేడా. ఇలా ఫామ్ అవుతే యువర్ లడ్డు ఈజ్ రెడీ. If you are easily able to make a small ball, then your mixture is perfect. Roll it in desiccated coconut. In this way you can make laddus of equal size. My mixture is little cool down, so I am making laddus. Roll like this. You can easily make these laddus and share with your neighbors, friends, family. See how beautiful they are looking. You can also make scoops first and then make laddus. They are super easy to make. If I can cook, you can also cook. Don't mix all the mixture. First take the top one. As it is obvious, the mixture from the top cools down first. Don't mix and take. ఈ ఫెస్టివల్లో మీరు ఈజీగా ఈ లడ్లు చేసుకోండి. టేస్టీగా హెల్దీగా ఉంటాయి కోకోనట్ లడ్డూస్ కాబట్టి మిగతా లడ్డూ కంటే. మీరు కావాలంటే జాగరీ యూజ్ చేసుకోవచ్చు దీనిలో షుగర్ బదులు. యూ కెన్ యూజ్ జాగరీ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. ఇంకా ఫస్ట్ ఇవి చేసేసుకుందాం. See, the laddu is not sticking here because there is lot of natural oil, coconut oil, which the coconut released. Roll it in desiccated coconut. మీరు కావాలంటే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కుకింగ్లో. వాళ్ళైతే ఈజీగా హ్యాపీగా బాల్స్ చేసేస్తారు. మై డాటర్ ఈస్ స్లీపింగ్ టుడే, అదర్వైజ్ షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ లడ్డూస్. తొందరగా స్పీడ్గా చేసుకోండి. నేనైతే వీడియో కోసం కొంచెం స్లోగా చూపిస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే అతుక్కుంటుంది డెసికేటెడ్ కోకోనట్ కూడా. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది, మనం కదిలీలేదు కాబట్టి. దీనికైతే కోకోనట్ ఎక్కువగా అంటుకుంటుంది. కుక్ చేస్తే తీసుకోండి బెటర్. మీరు కావాలంటే కోయా వేసుకొనైనా చేసుకోవచ్చు. దీనిలో కోకోనట్ లడ్డూలో మిల్క్ పౌడర్ బదులు కోయా వేసుకోవచ్చు. అవర్ సూపర్ టేస్టీ, సూపర్ ఈజీ కోకోనట్ లడ్డూస్ ఆర్ రెడీ. మన కోకోనట్ లడ్డూలు రెడీ అయినాయి. చాలా ఈజీ, చాలా టేస్టీ. మన డెసికేటెడ్ కోకోనట్ లడ్డు చాలా బాగా వచ్చినాయి. సూపర్ ఈజీ, సూపర్ టేస్టీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ టు మన ఢాబా.